లేకపోతే ఏంటక్క? తులసి ఆదిత్యలు గొడవ పడ్డమేంటి? ఇదంతా అబద్ధం అనిపించట్లే? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఆదిత్య దీన్ని సెలవు మీద పంపడం, దీన్ని స్టేషన్లో చూడలేక అని నాకు అనిపిస్తుంది. దీన్ని పొగడ్డం అంటారు తెలుసా? బోర్లా పడేయడానికేమో, అదో ఆలోచించండి. చచ్చా, వాడసలు కల్మషం తెలియని మనిషి. పడేటాలు పల్టీలు కొట్టించటాలు అవేవి వాడికి తెలీదు. ఏదైనా వాడు మనసులో ఉన్నదే అంటాడు. అది చిరాకు పెట్టింది, వాడికి బాధ అనిపించింది. పైగా వయసు ఎన్నాళ్ళు అని ఇది మరీ అంత తీసి పడేసే మనిషి ఏం కాదు కదా. అందంగానే ఉంటుంది కదా. ఉండబట్టే కదా పొగిడింది. ఇంకా అందంగా చూడాలని సలహాలిచ్చాడు. తన ఇష్టాన్ని చెప్పాడు. అంతే అంతే. మనసు చివుక్కు మనటానికి, మనసు పట్టానికి అట్టే సమయం అవసరం లేదే. కూర్చో. నాకు ప్రియ చేయించిన పూజ పచ్చి అబద్ధమని బలమైన నమ్మకం ఉంది. అది ప్రూవ్ చేస్తే తులసి అవుట్, ఇది ఇన్. అందుకే మీరు ఆ శాస్త్రి ఎక్కడున్నాడో ముందది కనిపెట్టండి. అలాగే దుర్గా. అవునే, మొన్న పూజలో నువ్వేదో నాతో చెప్పాలని ఆరాటపడ్డా, ఏంటది? వీలైనంత మొత్తం ఆస్తిని సంతకం పెట్టించి దక్కించుకుందాం. అది అదేంటంటే ఏంటి చెప్తావని నానుస్తావు? చెప్పు. మర్చిపోయాను. చిన్నత్తయ్య. అత్తయ్య గుర్తుకొచ్చినప్పుడు చెప్తానే. నీకు మతి మరపు ఒకటి. అత్తయ్య అత్తయ్య వెళ్దామా? తిన్నాగా, ఇంకా ఎందుకు ఇక్కడ? వాడు దీన్ని లంగావణి వేసుకోమన్నాడుగా, అలా షాప్కెళ్ళి ఓ డజన్ లంగావణిలో కొనుక్కున్నాడుగా. మా అత్తయ్య ఎంత మంచిదో. ఇవన్నీ తినేసి వెళ్దామే. తిని పిన్ని. నువ్వు కూడా వేసుకో. ప్రియా, ప్రియా. ఏంటి దాక్షాయిని, ఏంటి ఇలా వచ్చావు? మేము సూపర్ మార్కెట్కి వచ్చాం, సరుకులు ఆర్డర్ ఇవ్వడానికి. దానికి రావడం ఎందుకమ్మా? ఫోన్లోనే ఆన్సర్ చేయొచ్చుగా. సరుకులు మన కంటితో చూసుకుంటే బాగుంటుంది కదన్నయ్యా. అదే నిజమే, చేసి పెట్టాక వంకలు పెడతారు. బాగా చెప్పావు ప్రియా. ఇదిగో ప్రియా, నీకో విషయం తెలుసా? ఏంటి? వెంకటలక్ష్మికి ఏదో తెలిసిందని దాని బెదిరింపు మాటల వల్ల తులసికి అనుమానం వచ్చింది. అది మనం మాట్లాడుకున్న మాటలు ఎంతవరకు విన్నదో నాకు అర్థం కావడం లేదు. మొత్తంగా విన్నదైతే ఇంతసేపు ఆగదు. సగం తెలిసి తెలియని వ్యవహారంలో ఉంది. ఇప్పుడు తులసి దాని దగ్గర నుంచి నిజం రాబట్టాలన్న ప్రయత్నంలో ఉంది. ఆ లక్ష్మి పూర్తిగా వినలేదు కదా? వింటే ఈ పాటికి బాంబు పేల్చేది. తులసి చేసే ప్రయత్నమే నాకు నచ్చట్లేదు ప్రియా. అదేంటి? అందుకు ఆదిత్యని ప్రయోగిస్తుంది. ప్రేమించినట్టు నటించి
విషయం తెలుసుకోమందట. అలా ఎలా చెప్తుంది? అదే చెప్పింది. ఆదిత్య డ్రామాని దుర్గమ్మ నిజం అనుకుంటే తులసి ప్రమాదంలో పడుతుందని భయంగా ఉంది. భయంగా ఉండడం ఏంటి? నిజంగానే భయపడాలి. ప్రమాదంలో పడి తీరుతుంది. అదే కాక తులసి ఏమో పూజ అబద్ధమైతే ఇల్లొదిలి వెళతా అని ప్రతిజ్ఞ చేసింది. వదిన అనుమానానికి ఇది తోడైతే దాన్ని అవకాశంగా తీసుకుంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. అందుకే తులసిని ఆ డ్రామా ఆపమని చెప్పు ప్రియా. అది నేను చెప్తే వింటుందా? అది నీ మాటే వింటుంది, నీకే విలువిస్తుంది. అన్నిటికీ పరిష్కారం లభించాలంటే ముందా శాస్త్రి గారిని పట్టుకోవాలి. మా వారు శాస్త్రి గారి గురించిన ఎంక్వైరీలోనే ఉన్నారు. ఆ విషయం మర్చిపోండి. ముందు తులసి ప్రయత్నాలు మానమని చెప్పు ప్రియా. తిన్నగా దాని దగ్గరికి వెళ్తాను. అక్కడెలా చెప్తావు ప్రియా? నా తిప్పలు నేను పడతాను. త్వరగా చెప్పు ప్రియా. ఏం జరిగినా మనమే బాధపడాల్సి వస్తుంది. ముగ్గురమిగా, నువ్వు కూడా కూర్చో తులసి, వడ్డించుకో. పర్వాలేదులే మామయ్య, మీరు తినండి, తర్వాత నేను తింటాను. తర్వాత ఎందుకు? కూర్చో తులసి. వద్దులే ఆదిత్య, నేను మీకు వడ్డించడమే నాకు తృప్తి. తులసి, తులసి, రా ప్రియా, రా కూర్చో, భోంచేద్దు గాని. రామ్మా కూర్చో. భోజనం తర్వాత ఒకసారి నువ్వు వెళ్ళారా? అత్తయ్య వాళ్ళు లేరులే, నేను రావాల్సిన అవసరమూ లేదు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఆదిత్య మామయ్య కదా ఉంది. వదిన ఎక్కడికి వెళ్ళిందే? అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు అత్తయ్య. ఏరా, ఇది నీతో ఏం చెప్పింది? నేనేం చెప్పాను? ఆ వెంకటలక్ష్మితో చనువుగా దగ్గరగా ఉన్నట్టు డ్రామా ఆడమని చెప్పావంట. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆదిత్య మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం అపనమ్మకం కాదే. అది నమ్మినా వదిన నమ్మినా నీ బతుకు ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే దాంతో పెళ్లి అంటుంది. వీడి ప్రవర్తన నిజమని నమ్మితే పెళ్లి ఫిక్స్ అంటుంది. అప్పుడేం చేస్తావే? నాకెందుకో దాని బిహేవియర్ మీద డౌట్ వచ్చింది ప్రియా. దానికేదో రహస్యం తెలిసిందని నాకు అనుమానంగా ఉంది. అందుకే ఆ రహస్యం రాబట్టడానికి ఇదే కరెక్ట్ ప్లాన్ అనిపించింది. అలాగా? అయితే కరెక్టే. ఏంటన్నయ్య నువ్వు కూడా కరెక్ట్ అని దీన్ని సమర్థిస్తున్నావు? తులసి నిర్ణయాలన్నీ తెలివిగా ఉంటాయి ప్రియా. అది మనందరికంటే చక్కగా ప్లాన్ చేస్తుంది. దీని తెలివి తక్కువ ప్లాన్ ఫెయిల్ అయితే దీని లైఫ్ తలకిందులవుతుంది. నేను చెప్పకముందే తప్పని చెప్పాల్సిన వాడివి నువ్వు. దాన్ని కరెక్ట్ అంటే వింటన్నయ్యా? అలా చెప్పడానికి నాకు నువ్వు అన్నదాకా తెలియదుగా. తెలిసాకైనా చెప్తావా? నీలా ఆలోచించలేదు ప్రియా. నువ్విప్పుడు చెప్పావుగా, చెప్తానులే. తులసి, నీ ప్లాన్ కరెక్ట్ కాదు, మానుకో. రే ఆదిత్య, నువ్వు లక్ష్మితో డ్రామాలు ఆడకో. సరేనన్నా. చెప్పానుగా, సంతోషమేగా. కూర్చో, భోంచేద్దు గాని. ఏమి కళకళ, ఏమి సందడి, ఏమి సంతోషం. ఒక్క గంట నేను బయటికి వెళితే చాలు, సందు చేసుకుని చెల్లెలు గారు రావటమో అన్నగారు పిలిపించుకోవడమో. మీ బంధాలు బంధుత్వాలకి నేనే అడ్డనుకుంటాను ప్రసాద్ గారు. అతి తెలివి మాటలు ఆపితే సంతోషిస్తాం శ్రీమతి దుర్గా ప్రసాద్ గారు. ఎదురుగా కనపడుతూ ఉంటే నాది అతి తెలివి అంటారేంటి? ఇంకా ప్లేట్ కూడా పెట్టలేదు అత్తయ్య. అత్తయ్య అంది కూడా అదే, తను లేని సమయం చూసి వస్తారు అని. అంత దొంగతనంగా రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఆహాహా, ఎన్నిసార్లు వచ్చి ఇలా నా ముందు అన్నయ్య పక్కన కూర్చుని భోజనం చేసావు ప్రియా? అమ్మా, అత్త ఏం భోజనం చేయడానికి రాలేదమ్మా. ఇప్పుడే నాన్న కూర్చోమంటే కూర్చోబోతోంది. ఇంకా ప్లేట్ కూడా పెట్టలేదు కదా అత్తయ్య.
ప్లేట్ ఎందుకే? సాక్ష్యంగా ముద్దలు కలిపి పెట్టాల్సింది. నా చెల్లెల దగ్గర అలా భయపడాల్సిన అవసరం లేదు దుర్గా. నాకు దడిచో నీ నోటికి బెరిసో వెనక్కి తగ్గాల్సిన పని లేదు. తినిపించాలనుకుంటే తినిపిస్తాను, సరేనా? ఎందుకమ్మా ఏవేవో అంటావు? అత్తయ్య తులసితో మాట్లాడాలని వచ్చింది. ఎలకకి పిల్లి సాక్ష్యం. నువ్వు చెప్తావు, నేను నమ్మాలి. ఎప్పుడెప్పుడు బయటికి వెళతానా అని గుమ్మాల్లో కాచుకుని కూర్చుంటారు. అలా వెళ్ళగానే ఇలా దూరతారు. వదినా, నాకు అలాంటి పొరపాటు బుద్ధులు లేవు వదినా. ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు పిన్ని? అన్న చెల్లెళ్ళ ప్రేమ అంటారే పిచ్చిదానా. మరి అంత వెటకారం వద్దు మంగళాంబ గారు. నేను విసరడం మొదలు పెడితే ఈ గాలి మంగళగిరి దాకా వీస్తుంది. అంటే అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళని తరిమేస్తావా? దుర్గా, అనవసరంగా సమస్యని పెద్ద చేయకో. అయినా ప్రతిదానికి అపార్థాలు పెడార్థాలు తీసేదానివి. తులసిని కూడా వెంట తీసుకెళ్ళకపోవడం తప్పని నీకు అనిపించలేదా? ఆటే నచ్చలేదు అంటే సిల్క్ చీర కట్టుకొస్తాను అన్నట్టు నేను వద్దనుకుంటున్నా, అది పోవాలనుకుంటోంది. దాన్ని వెంట తీసుకుపోవడం ఏమిటి? అయినా అదే వెళ్ళిపోతానంది. షాపింగ్ అవసరమా? ఏ చీర సారే పెట్టి పంపించమంటారా? ఏంటమ్మా మాటలు? నీ పెళ్ళామన్న మాటేరా. మరి అంత కన్ఫర్మ్ చేసుకోకత్తయ్యా. అనుమానాలు వేరు, నిజాలు వేరు. ఏదైనా నిర్ధారణ అయ్యాకే తెలుస్తుంది. అన్నీ నిర్ధారణ అవుతాయి. నువ్వు మాత్రం పెట్టబేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. తులసిని పంపించడం అంత తేలిక కాదు. ఎంత బరువైనా నేనేమి భయపడను. నేను భయపడేదాన్ని కాదత్తయ్యా. చూద్దాం, అన్నీ తొందరలోనే తెలుస్తాయి. పద పిన్ని. ఎలా ఉందో నన్ను ఎంత అపార్థం చేసుకుంది. నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. ఓర్ని, ఇంత దానికి అంత బ్యాడ్ అయ్యావని చిరాకు పడుతున్నావా? అయినా అపార్థమని నువ్వే అంటున్నావు కదా. నేను డౌట్ పడితే అనాలి గాని ఎందుకురా అంత చిరాకు పడుతున్నావు? అసలు ఎందుకే ఫస్ట్ నువ్వు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతానన్న మాట అన్నది? అత్తయ్య అన్న మాటలకి అలా రియాక్షన్ ఇచ్చాను అంతే. ఏదో అలా అన్నాను కానీ నిజంగా వెళ్ళిపోతానా? అయినా నిన్ను వదిలేసి వెళ్తానా? నువ్వు నా ప్రాణం కదా బంగారం. అమ్మ నడని నీకేమన్నా కొత్త? అసలు నువ్వు మాట అన్నమే తప్పు. మా అమ్మ చేయించిన పూజలో ఏ తప్పు ఉండదు అన్న నమ్మకంతోనే అలా అన్నాను ఎస్ఐ గారు. ప్రియ పొరపాటైన పని చేయదు అన్న గ్యారంటీతోనే అన్నాను. సరే, నీకు అత్తయ్య మీద నమ్మకం లేదా? 100% ఉంది, కానీ దాన్ని రుజువు చేయాలి కదా. అంతకన్నా ముందు ఆ వెంకటలక్ష్మి మనసులో ఏదో ఉంది, అది తెలుసుకోవాలి. అసలు నీకు దాని మీద డౌట్ ఎందుకు వచ్చిందే? అది నాకు 2 సార్లు ఎదురుపడి మిడిసి పడకు తులసి. నా దగ్గర ఉన్న అస్త్రాన్ని వదిలితే నువ్వు నీ ఫ్యామిలీ గింగిరాలు తిరుగుతారు. అది జరగని పని.
నిన్నే నీ పుట్టింటికి పంపిస్తాను. అది అంత ధైర్యంగా అన్నది కాబట్టి. అలా అందా? లేకపోతే నిన్నలా ఎందుకు నాటకం ఆడమంటాను చెప్పు? నువ్వు ఎలాగైనా ఆ పిచ్చి లక్ష్మి దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలి. కష్టమే. ఏంటి ఎస్ఐ గారు కష్టం? దాన్ని ప్రేమించినట్టు నటించడం. ఆహా, ప్రేమించినట్టు నటించడం కష్టమైతే నిజంగానే ప్రేమించు. ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో పళ్ళు రాలిపోతాయి. నిన్ను దాన్ని ప్రేమించడం ఏంటి? ఇవన్నీ నేను చేయలేనా, నా వల్ల కాదు. చూడు, అసలు దాని దగ్గరికి వెళ్ళి పలకరించాలంటేనే నాకు అసహ్యంగా ఉంటుంది. ప్లీజ్ 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 బంగారం, నా కోసం ఎస్ఐ గారు. నీకోసమా? నీకోసం ఆలోచిస్తా. నా కోసం కూడా ఆలోచించాలా? మరి నాకేంటి లాభం? లాభమా? లాభమే. అవును, నాకు లంచం కావాలి. లంచమా? అది మన ఇంట వంట లేదుగా. అది డ్యూటీలో. ఇది పర్సనల్ వ్యవహారం. సరే, ఇస్తాలే. ఏం కావాలి? ఇస్తావుగా. మాట తప్పవు, మడమ తిప్పవు, దూరం కూడా జరగద్దు. దొంగ పోరా. ప్లీజే 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 ప్లీజే, ఇంకొక 4 ప్లీజ్. నిజం రాబట్టు, అప్పుడిస్తా. ఈ పూజ అనవసరం, అబద్ధం, అప్రయోజనం అని కనుక తేలితే నువ్వు పంపడం కాదత్తయ్యా, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అంతా ఈవిడ గారి వ్యవహారమే అని నా అనుమానం. ఈ పూజ వెనకాల మీ పథకం ఉందని తెలిస్తే నీ కూతుర్ని పర్మనెంట్ గా నీ ఇంటికే చేరుస్తాను. ఏంటండి ఇది? అన్నీ ఇలా ఎదురవుతున్నాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఒక సమస్య పరిష్కారం అవ్వకముందే మరో సమస్య వెక్కిరిస్తూ ఎదురు నిలబడుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు ప్రియా. తులసి కాపురం స్థిరపడి స్థిమితపడుతుందేమో. బావకు తులసి నీ కూతురన్న నిజం నిదానంగా చెబుదామనుకుంటే ముందు దాని కాపురమే కుదుట పడడం లేదు. శాస్త్రిగారు పూజ ద్వారా అన్ని పరిష్కారం అవుతాయన్నారు. సరే అని చెప్పి మనం కష్టపడి తులసిని ఇబ్బంది పెట్టి పూజ జరిగేలా చేస్తే ఇప్పుడు ఆ పూజే ప్రశ్నై కూర్చుంది. ఏదో ఒకటి జరిగిందిలండి. ఆ శాస్త్రిగారి కాళ్ల మీద పడి ఎలాగోలాగా నిజం చెప్పకుండా ప్రాధేయపడదామని చూస్తే ఆయన్ని కలవడమే గగనమైంది. రోజూ పూజలు హోమాలు అంటూ వెళ్ళిపోతున్నారు. ఆచూకీ దొరకడం లేదు. కష్టమవుతుంది. ఆయన డీజీపీ గారికే దొరకడం లేదు. మనకంత తేలిగ్గా దొరుకుతారా ప్రియా? నాకీ భయంతో ఎప్పుడు గుండె ఆగిపోతుందా అనిపిస్తుందండి. భయపడకు ప్రియా. భయపడకు అంటే ఎలా అండి? అవతల ఇబ్బందులు మోయాల్సింది తులసి అండి. వదినకు నిజం తెలిసిందంటే తులసిని ఇంట్లో నుంచి తరిమేసేదాకా వదలదు. అంతదాకా రాకుండా ఎలాగోలా మనం సర్ది చెప్తాం. ఎవరికి సర్ది చెప్తామండి మనం? సర్ది చెప్తే వదిన వింటుందా? అయినా ఎలా సర్ది చెప్తాము? ఎలా సమాధానపరుస్తాము? ఏమని నచ్చ చెప్తాము? పోనీ బావకు నిజం చెప్పేద్దామా? ఏ నిజమండి? అది వాళ్ల కూతురన్న నిజం. ఈ పరిస్థితుల్లోనా? వద్దండి. పోనీ పూజ విషయం అత్తగారింట్లో చేయించమన్నారు అన్న నిజం చెప్పేస్తే? అది అబద్ధమని, అత్తాకోడళ్ల పూజ లేదని ఆ మాతాజీ చెప్పిందనే కదా ఈ గొడవంతా. మరి ఏం చేద్దాం ప్రియా? నువ్వేమో భయం భయం అని నన్ను భయపెడుతున్నావు. ఎలాగోలాగా మనమే మేనేజ్ చేయాలండి. నువ్వు ధైర్యంగా ఉండు ప్రియా. ఆ శాస్త్రి గారి ద్వారానే దీనికి పరిష్కారం జరిగేలా చేద్దాం.
భగవంతుడా, ఆ శాస్త్రి గారు దొరికేలా చూడు తండ్రి. ఏంట్రా, నిన్నట్నుంచి గమనిస్తున్నాను, అదోలా ఉన్నావేంటి? మొహం మార్చుకుంటున్నా, చిరాగ్గా ఉన్నా. అదేం లేదమ్మా. అదేం లేదు అనగానే అలాగే అని నేను వెళ్ళిపోవటానికి నేనేమి పరాయిదాన్ని కాదురా, కన్న తల్లిని. నీ బాధ నాకు తెలీదా? నీ మనసు నేను ఎరగనా? ఏవైందిరా? ఏం కాలేదమ్మా. ఈ అమ్మ మీద కోపమా? నీ మీద కోపం ఏంటమ్మా? అయితే ఖచ్చితంగా ఆలి మీద కోపమే.